రామ రామ రాను రాను కొందరు ఎగిడిసినోళ్లకు అసలు ఎట్లా చేసినా బుద్ధే ఆస్తలేదు. తిరుపతి ఎంకన్న దేవుని గుడి అంటే ఎంత పవిత్రమైంది. కలియుగ వైకుంఠం అనుకుంటాం మనమందరం. 7 కొండల మీద ఏడ చూసినా ఆ దేవదేవుడే కనబడతాడు. గసొంటి జాగల లత్కొరగాళ్ళు ఎసొంటి పనులు చేస్తున్నారో చూడుండ్రి, ఇలా చేతులు పడిపోను. తిరుపతి 7 కొండల ఎంకన్న గుట్ట మీద ఏం దొరుకుతాయి? ఆ లడ్డూలు, పులిహోర, దద్దోజనం, చేతులకు కట్టుకునే దారాలు, పోరగాన్లు ఆడుకునే బొమ్మలు. అవునా? కానీ ఇప్పుడు చక్కటి సారా పాకెట్లు కూడా దొరుకుతున్నాయి. కావాలంటే చూడుండ్రి, తాటగా కొబ్బరి నీళ్ళ లెక్కనే లేవు. మురుక చూస్తే గానీ తెలియకుండా సారా నింపి కొండ మీద కొబ్బరి నీళ్ళ లెక్కనే అమ్ముతుంటే ఆబ్కారీ పోలీసు వాళ్ళకు వాసన వచ్చి పట్టుకున్నారు. కొండ మీద గిరాకీ మంచిగానే అవుతున్నదానే అన్న? ఆడ 10 రూపాయలు లెక్కన ఇస్తారు, ఇక్కడ 30 రూపాయలు, 35 రూపాయలు. తప్పైపోయింది, ఇదే రెండోసారి రావడం. రాను ఫస్ట్ సారి ఎవ్వరు పట్టుకోలేదని మళ్ళీ వచ్చి అట్టిగానే దొరికిపోయాను. గామొన్న ఒకడేమో గంజాయి బొంజాయి అమ్ముకుంటే గిట్లనే దొరికిండు. మళ్ళీ అలా గిమవుతావారి ఇంకేడ జాగలేనట్టు ఎంకన్న కొండ మీదనే అమ్మల్లా. వీళ్ళ ఈగరాన్ని ఈగలెత్తుకపోను. దేవుని తనకి పాపం పనులు ఎందుకురా అని తిట్టబట్టే భక్తులంతా.